ఇప్పుడు మాకేం చేస్తున్నారు ఇవాళ? చిల్లీ పొటాటోస్. చిల్లీ పొటాటోస్. మాకేంటి తెలుసు, కౌశల్య గారి దగ్గర ఇక్కడ అన్ని వంటలు తెలుసు. అండ్ చదువుకునేటప్పుడు అమ్మ వాళ్ళ ప్లేస్కి వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్నారు. తర్వాత డాక్టర్ గారి కోసం హైదరాబాద్ వంటలన్నీ నేర్చేసుకున్నారు. ఆ తర్వాత కొత్తగా యూఎస్లో మనవాళ్ళు మనవరాళ్ళు పిల్లల కోసం వాళ్ళ వంటలు కూడా అడాప్ట్ చేసుకొని చేసేస్తూ ఉంటారనమాట. అక్కడ అన్ని కాంటినెంటల్ వంటలు ఆవిడ తెలుగు టచ్ ఇచ్చి చేస్తూ ఉంటారు. ఎంత బాగుంటాయో. అదే చిల్లీ పొటాటో. చిల్లీ పొటాటో అని పేరు మాత్రమే అలా కాంటినెంటల్ ఉంది, తెలుగు వంటకం చేస్తారు చూడండి ఇప్పుడు మా కౌశల్య గారు. సో ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ అనమాట. అందుకే ఇదంతా చెప్పాను నేను. ఇప్పుడు చిల్లీ పొటాటోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. చిల్లీ పొటాటోస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన ఆలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, టమోటా సాస్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కార్న్ఫ్లోర్, నూనె. ఓకే, అన్నీ రెడీగా ఉన్నాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి సో మనం బౌల్ పెట్టాము. ఇప్పుడు చిల్లీ పొటాటోస్ షాలో ఫ్రైకి ఆయిల్ పెట్టండి. ఆల్రెడీ మీరు పొటాటోస్ వేయించాం, బాయిల్ చేసాం కాబట్టి ఇంకొకసారి బాయిల్ చేసి వేయించారు. బాయిల్ చేయలేదు, బాయిల్ చేయకుండా ఉత్తిగా వేయించారు. ఓ అవునా. ఇవి తీసేసాక ఇవి కూడా ఒకసారి వేయించి తీసుకెళ్ళాలి. ఎందుకు అంటే పొటాటో అలా కొయ్యగానే నల్లగా అయిపోతుంది కాబట్టి ఇంటి దగ్గర నుంచి మన సెట్ దాకా వచ్చేలోపు అవి పాడవ్వకూడదు, కలర్ మారకూడదు అని వాటిని కట్ చేసి ఆల్రెడీ కొద్దిగా ఆయిల్లో అలా ఫ్రై చేసి పెట్టుకొచ్చారనమాట. సో చాలా అంటే ఎంత ప్రిపరేషన్ ఉంటుందో చూడండి. మీకు ఒక రెసిపీ చూపించాలంటే మా ఎక్స్పర్ట్స్ కానివ్వండి, మా టీమ్ కానివ్వండి, చాలా వర్క్ చేస్తారు బిఫోరు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసా, చాలా కొంచెం వేయచ్చు, పర్వాలేదు. ఇవి వేయించేసి తీసేసేయాలి అంతే. తర్వాత ఇవి కూడా వేయించి తీసేయాలి. ఓకే, ఆల్రెడీ ఇవి కొంచెం వేయించాము కలర్ కోసం. ఇప్పుడు మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మన రెసిపీకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు వేయించేద్దాం. ఇంత పెద్ద పెద్ద ముక్కలు ఉండాలా? మీరు అన్నారు కదా పాత కొత్త అని కలుపుతారని, నేను అలాగే పెద్ద బాగుంటాయేమో అనిపించి ఇలా చేస్తారు. ఇవి వేగాలి, వాటితో పాటు ఇవి కూడా కలిపి వేయించండి. ఇవి కొంచెం క్రంచీగా ఉండాలి కదా. బెల్ పెప్పర్స్ అంటాము, కలర్ క్యాప్సికమ్స్ని అవి వేసేసాం. కొంచెం వేగగానే తీసేస్తాం. ఓకే, డన్. సో ఇవి రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆపైనా స్టవ్తో పని ఉందా? స్టవ్తో పని ఉంది. ఓకే. సో బాగా ఫ్రై అయిపోయినాయి కదా అన్నీ చక్కగా. ఆలు కానివ్వండి, క్యాప్సికమ్ ముక్కలు, పన్నీర్ కూడా వేసుకుంటే బాగుంటుంది మేడం. సో వీటితో పాటు పన్నీర్ ఉంటే ఇంట్లో పన్నీర్ కూడా వేసుకోవచ్చు. ఓకే, అన్ని ముక్కలు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చిమిర్చి వేయించండి. పచ్చిమిరపకాయలు వేసింది, చిల్లీ సాస్, సోయా సాస్. ఓకే, అండ్ చిల్లీ సాస్ ఎక్కువ వేయండి. చిల్లీ సాస్ అండ్ టమాటో సాస్, కొంచెం వాటర్ ఒక స్పూన్ ఇస్తే కార్న్ స్టార్చ్ వేస్తాను. ఓకే, ఒక స్పూను కొంచెం వాటర్ పోయండి. ఆ బౌల్లో బాగుంది, కలిపి వేసేసేయండి అంతే. సో కార్న్ఫ్లోర్ని కొంచెం వాటర్లో ఉండలు లేకుండా కలిపి, సో మనం చేసిన ఈ సాస్ అంతా డ్రెస్సింగ్ మన ముక్కలకి పట్టడానికి ఇలా కార్న్ఫ్లోర్ వాడతారు అనమాట. బాగా కలిపిండి, అది బాగా కలిపిస్తే వేసేయడం అంతే. ఉప్పు మాత్రం కొంచెం వేస్తాను, ఎక్కువ వేయను. ఆల్రెడీ సాసుల్లో అన్నిట్లో ఉప్పు ఉంటుంది కదండి, అందుకని ఉప్పు కొంచెం తక్కువే వేస్తాను. ఓకే, ఇప్పుడు కొంచెం నువ్వులు కూడా పైన అయితే
నువ్వు కలుపుతుంటే స్పాన్తో చిల్లీ చికెను, చిల్లీ మంచూరియా. అలాగే నాకు అనిపించింది. కొంచెం మనం ఎప్పుడు అమ్మమ్మ వంటదే వండుతున్నాం అని అనుకుంటారు కదండి, అందుకని అప్పుడప్పుడు మేము కూడా చిన్న ట్విస్ట్ ఇస్తాం. ఆహా. అయిపోయినట్టేనా? అయిపోయింది. సో చిల్లీ పొటాటోస్ రెడీ అయిపోయినాయి. హాట్ చిల్లీ పొటాటోస్ రెడీ. సో నేను కూడా టేస్ట్ చూడటానికి రెడీ. చిల్లీ పొటాటోస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వేయించిన ఆలు, కలర్ క్యాప్సికమ్ ముక్కలు, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ సాస్, సోయా సాస్, టమోటా సాస్, ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు, కార్న్ఫ్లోర్, నూనె. చిల్లీ పొటాటోస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడెక్కనివ్వాలి. ఆ నూనె వేడెక్కిన తర్వాత అందులో వేయించిన ఆలు ముక్కలు వేసుకోవాలి. అలానే కలర్ క్యాప్సికమ్ ముక్కలు కూడా వేసి ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వేగిన తర్వాత వాటన్నిటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి ముక్కలు, సోయా సాస్, చిల్లీ సాస్, టమోటా సాస్ వేసి బాగా కలిపి మూత పెట్టి కుక్ చేయాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ తీసుకొని కొంచెం నీళ్ళల్లో ఉండలు లేకుండా కలిపి ఆ మిశ్రమాన్ని కూడా ఈ సాస్లో వేసుకోవాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా ఉప్పు వేసి మనం ముందుగా వేయించి పెట్టిన ఆలు అలానే క్యాప్సికమ్ ముక్కలన్నింటినీ దానిలో వేసుకొని బాగా కలిసిలా కలిపి కొద్దిగా నువ్వులు కూడా వేసి కొంచెంసేపు కలిపి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన చిల్లీ పొటాటోస్ రెడీ.